రోజా ఉన్నారా ఇంట్లో ఎవరన్నా? ఆంటీ చెప్పండి, ఏం కావాలి? బియ్యం ఉన్నాయారా? ఒక 2 కేజీ అయ్యో అయ్యో ఆంటీ లేవంటీ, నిన్నే వేసేసాను, మొత్తం అయిపోయాయి. లేవు ఆంటీ, అయిపోయినాయి మొత్తం. పిల్లకి కంట్రోల్ బియ్యం ఉన్నా పెట్టరా, 1 కిలోనే పెట్టరా. అదే లేవో చెప్తున్నాగా ఆంటీ, మొత్తం దోశలు కూడా పోసేసాను, నా దగ్గర లేవమ్మా. ఇవాళ కూడా నా పిల్లలకి అన్నం పెట్టుకోలేకుంటుంటాను. నేను ఏం చేయాలి? ఎవరిని అడిగినా పుట్టగా తేటట్లేదు. ఇట్లానే ఈ అమ్మాయిలు అంటారు. ఏంటో అందరికి దాని సత్రం లాగా కనపడుతున్నారు మా ఇల్లు. లేవంటే బాధపడతారు. ఏం చెప్తాం. తండ్రి, ఎవరిని అడిగినా కానీ నాకు కిలో బియ్యం కూడా పుట్టగా తేటలేవు తండ్రి. ఏంది, నేను వచ్చిందే కొత్త ఊరు, ఇంట్లోనేమో పిల్లలు అన్నం అని ఆయన తీరుతున్నారు. ఏం చేయాలి తండ్రి? ఎవరిని అడుగుదామన్నా కానీ ఏమంటారో అనుకుని అనుమానం పట్టుకుంటూ అడిగినా. ఏదో ఒక దారి చూపి తండ్రి. శ్రీరామ సీతారామ, నాకు ఏదన్నా ఒక దారి చూపి తండ్రి. నా పిల్లల్ని చూసి నేను అట్లా తల్లి బతకలేకపోతున్నాడు తండ్రి. నువ్వు ఉంటే నాకు ఒక దారి చూపి తండ్రి. నాకు ఏదన్నా ఒక దారి చూపించాలి తండ్రి. నువ్వు తప్ప నాకు పోవాలని లేదు చూడండి. హలో, చేస్తామ్మా. ఎక్కడ? ఇవ్వలేనా? ఏ పని అయినా చేస్తామ్మా. ఏం పని చేయాలి? ఇళ్ళలో కదా. చేస్తామ్మా. రానా? వస్తాం మేడం చేస్తాం. ఎంతంటే మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం మేడం. మీరు ఏం మెట్టినా తీసుకుంటే ఎంత ఇచ్చినా తీసుకుంటాం మేడం. సరే మేడం, వస్తాం మేడం. దేవుడా, నువ్వు ఉన్నావు తండ్రి. అందుకే నేను శ్రీరామ అంటారు, సీతారామ అంటారు, జానకి రామ అంటారు తండ్రి. నువ్వు ఉన్నావు తండ్రి.